ఒరేయ్, నా జన్మభూమి చాలా రోజులు అయిపోతుంది చూసిన భూమి. మా ప్రాజెక్ట్ రివ్యూకి టీమ్కి 7 బుక్కులు కావాలంట. సో మేము రివ్యూ ముందు రోజు పర్ బ్యాచ్ 7 బుక్స్ తీసుకున్నాము. బుక్స్ కలెక్ట్ చేసుకోనికి ఎవరు అవైలబుల్ లేకుండే, అందరు బుక్స్ నేనే తీసుకోవాలి కాబట్టి మొత్తం నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 30 బుక్కులు దాకా ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 5 బ్యాచెస్ అనుకోవచ్చు మీరు. సో ఒక 4-5 బ్యాచ్ల బుక్కులన్నీ నేనే రాత్రి తెచ్చుకున్నాను. సో ఇంకా నెక్స్ట్ డే ఇవి మూసుకోవాలి. అండ్ ప్రాజెక్ట్ కష్టాలు ముందు రోజు నుంచే స్టార్ట్ అయినాయి. నాకు ప్రాజెక్ట్ ఎవరికైనా ఆ రోజు స్టార్ట్ అయితే, బట్ నాకు ముందు రోజే స్టార్ట్ అయినాయి. సో యా, లెట్స్ సీ. ఇంకా ఇదే మన బుక్ లోపల ఉండే పేజెస్ అండ్ ఎవ్రీథింగ్. సో మీకు చూపిస్తున్నాను బుక్ ఎలా ఉంటుంది అని. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కెన్ రిలేట్ దిస్ ఆల్. సో మీరు కనుక బీటెక్ స్టూడెంట్ అయ్యి ఉంటే 4th ఇయర్లో మీరు ఇవన్నీ చేయాల్సి వస్తుంది. సో యా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ లెట్స్ గో అండ్ సీ వాట్ హ్యాపెన్స్ టుడే. ఈరోజు ప్రాజెక్ట్ రివ్యూ అండ్ రేపైతే సెమ్ ఎగ్జామ్ ఉంటుంది. 2 డేస్లో కాలేజ్ అయిపోతుంది. అండ్ మా ఫ్రెండ్స్ ఏమో ఈ ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ తెచ్చేది అదంతా నాకే అప్పచెప్పారు. ఫైనల్లీ వేర్ గోయింగ్ టు ద కాలేజ్. సో కాలేజ్కి వెళ్ళి ప్రాజెక్ట్ రివ్యూ ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తా. సో యా, ఇంకా తెచ్చిన బుక్స్ అన్ని తీసి ఎవరిది వాళ్ళకి ఇచ్చేయాలి. మా టీమ్మేట్స్ అందరినీ పిలిచాను సో దట్ వాళ్ళు బుక్స్ క్యారీ చేయడానికి హెల్ప్ చేస్తారు అనేసి. మా కాలేజ్లో 3 బ్లాక్స్కి మిడిల్లో ఆగి ఇలా బుక్స్ ఇలా పెట్టేసి కొంచెం ఇంకా వీడియోస్ తీసుకుంటున్నాం ఊరికి అలా. ఇప్పుడే కాలేజ్కి ఎంటర్ అయ్యి చూడాలి ఇంకా రివ్యూ ఎట్లా అవుతుందో, ఏం చెప్తామో ఏందో అసలు చూడాలి రివ్యూ సంగతి ఏంటి అనేసి. అండ్ ఇంకా వెళ్ళి మళ్ళీ ఫామ్స్ ఫిల్ చేయమంటారు. ఈ బుక్లో ఏమేమో ఫిల్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి కూడా ఏంటో అనేది కనుక్కోవాలి. సో ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే అందరూ వచ్చి రివ్యూ సందడిగా ఉన్నట్టుంది. సో ఇంకా దీని రిలేటెడ్ రీల్ కూడా నేను ఒకటి పోస్ట్ చేశాను నా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో. సో మేక్ షూర్ టు చెక్ దట్ రీల్. అన్ని బుక్స్లో మా సిగ్నేచర్స్ పెట్టాలి అండ్ మా మెంటర్ సిగ్నేచర్స్ పెట్టాలి. సో దాని మీద మొత్తం తిరిగి సైన్స్ పెట్టేశాము. రివ్యూస్ కూడా బ్యాచ్ వైజ్ జరుగుతున్నాయి. మా బ్యాచ్ నెంబర్ ఏమో 35, టోటల్ అరౌండ్ 47 బ్యాచెస్ ఉన్నాయి. ఇంకా మా బ్యాచ్ నెంబర్ వచ్చేసరికి లంచ్ టైం దాటేస్తుంది అని తెలిసి కొన్ని రీల్స్ షూట్ చేయడానికి అయితే వచ్చాము ఖాళీ క్లాస్కి. అండ్ ఈ రీల్ కూడా చాలా బాగా టర్న్అవుట్ అయింది, ఇది కూడా చెక్ చేయండి. అండ్ ఇంకా లంచ్ టైంలో మా క్లాస్ వాళ్ళంతా ఒక ఫోటో షూట్ ప్లాన్ చేశారు. ఇదే ఫోటో సిగ్నేచర్ డే రోజు మాకు ఇచ్చే ఫ్రేమ్స్లో రాబోతుంది. సో అందరం గ్యాదర్ అయ్యి ఒక మంచి ఫోటో దిగాము. అలాగే సైనింగ్ ఆఫ్ రీల్ కూడా చేసాము. ఇంకా సిగ్నేచర్ డే వ్లాగ్ కూడా రాబోతుంది, అందులో కూడా ఆ డే మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఇంకా దిగిన తర్వాత లంచ్ టైం కాబట్టి అందరం క్యాంటీన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు ఇంకా క్యాంటీన్కి వెళ్ళి లంచ్ చేసి మళ్ళీ మా బ్యాచ్ నెంబర్ ఎప్పుడు వస్తుందో ఇంకా వెయిట్ చేయాలి రివ్యూకి. ఇంకా అందరం గ్యాంగ్ అంతా లంచ్ తినడానికి ఒకేసారి ఇలా వెళ్తున్నాం చూడండి. ఇదే ప్రాబబ్లీ మా లాస్ట్ క్యాంటీన్ విజిట్ ఫర్ ద లంచ్ ఏమో ఇలా కలిసి. ఐ మీన్ కాలేజ్లో, బయట అంటే ఎలాగో ఇంకా షూర్గా కలుస్తూ ఉంటాం వెళ్తూ ఉంటాం, బట్ కాలేజ్లో అయితే ఇదే ప్రాబబ్లీ లాస్ట్ ఇలా అందరం కలిసి రావడం. అండ్ ఇక్కడ కూడా కొంచెం ముచ్చట్లు పెట్టుకొని అండ్ అలాగే మళ్ళీ సడన్గా ఏదో ఫామ్ పెట్టారు మాకు, ఫామ్ ప్రింట్ తీసుకురావాలి అని చెప్పేసి. సో ఎలాగో సడన్గా పెడతారు, ఇవన్నీ కామనే. అండ్ ఇలా వెళ్ళి ప్రింట్ తీయడానికి కూడా బయలుదేరాము ఇంకా. సో ఇంకా అవి ప్రింట్ తీసి వాటిలో డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి అవి ఇంకా టీం మెంబర్కి 1 కాబట్టి 3 కాపీస్, టీంకి 3 కాబట్టి సో ఇంకా అవి రాసి ఇంకా నెక్స్ట్ రివ్యూ కూడా వెళ్ళి రివ్యూ కూడా మంచి జరిగింది. అండ్ ఇంకా రివ్యూ అయిపోయిన వెంటనే కాలేజ్ కూడా అయిపోయింది. ఇంకా డే అయిపోయింది కాబట్టి టైమ్ టు గో హోమ్. అండ్ ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.